జహీరాబాద్ పట్టణంలోని వెంకటరమణ కాలనీలో మనం ఉన్నాం. అందరికీ తెలిసిన విషయమే. మొన్న జరిగిన దారుణ హత్యకు సంబంధించి సిద్ధారెడ్డి అనే ఒక చాట్ బండి నడుపుకునే అతను అట్లా భార్యను పోలీస్ వ్యాన్లోనే అతి దారుణంగా గొంతు కోసి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇక్కడ సిద్ధారెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు దగ్గరికి మనం రావడం జరిగింది. ఇదే ఇంటి ముందు మాట్లాడుతున్నాం. ఏం జరిగింది ఒకసారి క్లారిటీగా ఇక్కడున్న ప్రజలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇంత దూరం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న వాస్తవాలను గమనించుకుంటే సిద్ధారెడ్డి కవిత ఇద్దరు గత 10 ఏళ్ల క్రితం వాళ్ళకి వివాహం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి వివాహం జరిగిన తర్వాత మంచిగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకు 9 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కుమారుడు. సో జీవితం మంచిగా సాఫీగా సాగుతున్నప్పుడు సిద్ధారెడ్డి ఇక్కడనే దగ్గరలోనే జహీరాబాద్ అంటే వీళ్ళ రూమ్కు ఇక్కడ ఎక్కడైతే రెంట్కుంటున్నాడో ఈ దగ్గరలోనే ఒక గప్చుపుల బండి నడిపించేవాడు. సో జీవనోపాధి కోసం మంచిగానే నడుస్తుంది గప్చుపుల బండి, మంచిగానే ఆదాయం. భార్య ఇంట్లోనే ఇదే ఇంట్లో వెనుక టైలరింగ్ పని చేసుకుంటుంది. సో ఇద్దరు మంచిగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వీళ్ళ జీవితాల్లోకి అనుకోకుండా సోషల్ మీడియా ఫేస్బుక్లో పరిచయమైన పవన్ రెడ్డి అనే ఒక అతను వీళ్ళ జీవితాలను మొత్తం ఛిద్రం చేసిండు. సో పవన్ రెడ్డి పరిచయం కవితకు. కవిత ఇంటి దగ్గరనే ఉండి టైలరింగ్ పని చేసుకునేది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగేది, సో ఫేస్బుక్లలో. సో ఈ కవిత పెట్టిన ఫేస్బుక్ పోస్టులకు ఈ పవన్ రెడ్డి అనే అతను అట్రాక్ట్ అయ్యి ఎలాగైనా సరే ఈమెను వలలో వేసుకోవాలని ఆలోచించి ఈమెకు స్కెచ్ చేసుకున్నాడు ఈ పవన్ రెడ్డి అనే అతడు. సో కవితను మెల్లగా ట్రాప్ చేసిండు, కవితను వలలో ఎక్కించుకున్నాడు. సో కవితతోని అక్రమ సంబంధం మొదలుపెట్టిండు. ఈ విషయం భర్తకు కొన్ని రోజుల దాకా తెలియదు. కొన్ని రోజుల తర్వాత కవిత వ్యవహారం తీరు కొంచెం అనుమానంగా ఉండడంతో 2-3 సార్లు మందలిచ్చిండు. సో ఊరికే ఫోన్ వెయిటింగ్ రావడం, ఫోన్ బిజీ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భర్త సిద్ధారెడ్డికి కొంచెం విసుగు చెందిండు. సో ఇదంతా కరెక్ట్ కాదు, నువ్వు ఇది మానుకోవాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి భార్యకు బుద్ధి చెప్పుకుంటూ వచ్చిండు. సో భార్య మారలేదు. ఇద్దరి మధ్యలో రోజు గొడవలేనంట. సో పిల్లలు ఇక్కడనే స్కూళ్ళకి వెళ్ళేవారు. పిల్లలు స్కూల్కి కొడుతూనే ఫోన్ పట్టుకొని మాట్లాడడం, భర్త సంపాదించిన డబ్బులు మొత్తం ఆ పవన్ రెడ్డికి స్వాహా చేయడం, ఆయనకి ఫోన్ పేలలో డబ్బులు కొట్టడం. సో ఇదే పని జరిగేది. సంపాదించిన డబ్బంతా ఏమైంది, ఇంట్లో పెట్టిన డబ్బు ఏమైందని అంటే సమాధానం లేదు. సో ఇవన్నిటికీ భర్త విసుగు చెందిండు ఒకటేసారి. ఇదంతా కరెక్ట్ కాదు, ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి ఇక గొడవలు అయినాయి, కొట్టుకున్నారు, లొల్లిలు అయినాయి, బాగానే తిట్టుకున్నారు. సో ఈ అంశాలల్లో ఏమైంది, సరే ఇక ఇదంతా వర్కౌట్ అయ్యట్లేదు. ఈయన చూస్తేనేమో సిద్ధారెడ్డి చాట్ బండి గప్చుపుల బండి నడిపిస్తున్నాడు. నాకు ఈయనతో మాట ముచ్చట మురిపం ఏం లేదు, నేను కొత్త జీవితం వెంకలాడుకోవాలనుకున్నట్టుంది. సో మొన్న మార్చి 27వ తారీఖు నాడు పవన్ రెడ్డితోని ఇంట్లో ఉన్న డబ్బులు బంగారంతో సహా కవిత జంప్ అయిపోయింది, ఎటు జడ్చర్లకి వెళ్ళిపోయింది. సో మనోడు 27వ తారీఖు నాడు ఈమె వెళ్ళిపోతే 30వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో జహీరాబాద్ పట్టణం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మా భార్య మిస్ అయిపోయింది, ఒకళ్ళ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఆమె ఫోన్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి జడ్చర్లలో ఉందని చెప్పేసి పోలీసులు ట్రేస్ చేసి సో జడ్చర్ల పట్టణానికి పోలీసులతో సహా ఇలా భర్తను సిద్ధారెడ్డిని తీసుకొని పోయిన తర్వాత అక్కడ కొంతవరకు మళ్ళీ అక్కడ వాగ్వాదం, నేను నీతో నచ్చేది లేదు, నువ్వు నా మొగోనివి కాదు, నీ లెక్కనే నాకు అవసరం లేదని చెప్పేసి చాలా వరకు వాగ్వాదం పెట్టుకుంది. సో ఈ వాగ్వాదంలో సరే ఇదంతా ముచ్చట కాదు, మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడుకోరని అక్కడ కానిస్టేబుల్ చెప్పుడుతోనే ఇటు భర్త సిద్ధారెడ్డి, భార్య కవిత, ప్రియుడు పవన్ రెడ్డి ముగ్గురు కలిసి ఇటు కానిస్టేబుల్తో సహా జహీరాబాద్ పట్టణానికి తిరిగి మళ్ళీ జడ్చర్ల నుంచి వస్తున్నారు. ఇవి వచ్చే క్రమంలో కొంతవరకు చాలా వరకు రిక్వెస్ట్ చేసిండు. ఎవరు భర్త సిద్ధారెడ్డి చాలా వరకు భార్యను రిక్వెస్ట్ చేసిండు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, 9 ఏళ్ల పాప ఉంది, 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, నువ్వు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా, మనది పరువు గల కుటుంబం, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఇంటికి రావడమే బెటర్ అని చెప్పేసి అంటే లేదు నాకు నీతో అవసరం లేదు, నేను అన్ని వదిలిపెట్టుకొని వచ్చేసిన, ఇక నీతో నాకు ముచ్చటనే లేదని చెప్పేసి ఆమె తెగేసి చెప్పింది. సో ఇక దీని కొంతవరకు ఇక ఏం చేయలేని సిచ్యువేషన్లో సిద్ధారెడ్డి ఏం చేయలేకపోతున్నా, నేను ఇప్పుడు పెళ్ళై 11-12 ఏళ్ళు అవుతుంది, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే నేను ఏడ కాకుండా పోతా అని చెప్పేసి ఎల్లోపట దుఃఖం పెట్టుకున్నాడు. సో ఇవన్నీ కాదని చెప్పేసి వస్తూ ఉంటే దారిలా మా టీ తాగే సమయంలో మనోడు మార్కెట్లోకి పోయి కత్తి తెచ్చుకొని జేబులో పెట్టుకొని వచ్చే దారిలో భార్యను రిక్వెస్ట్ చేసినా వినకపోవడంతో
అదే కత్తితోని పోలీస్ జీపుల్ని కత్తితోని మెడకాయ మీద ఓడిచేసిండు. సో ఇది జరిగిన ప్రాసెస్ అంతా. సో దానికి సంబంధించి కొంతవరకు చాలా విమర్శలు వస్తున్నాయి. భర్త సిద్ధారెడ్డి తప్పనొకరు, భార్యదే తప్పనొకరు. అసలు ఏం జరిగిందని మనకు క్లారిటీ కావడానికి మేము ఎక్కడైతే జహీరాబాద్ పట్టణంలో వెంకటరమణ కాలనీలో వాళ్ళ నివాసం ఉంటున్న కాలనీ కాడికి వచ్చి అసలు ఏం జరిగింది క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ అంటే స్థానికులు ఉంటారు కదా, వాళ్ళకు క్లారిటీ తెలుస్తుంది ఇన్ని రోజుల నుంచి ఏం జరిగింది, వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అనేది ఒకటి క్లారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇంత దూరం రావడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ గా అంటే మేము విన్న ప్రకారంగా ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే భర్త సిద్ధారెడ్డి అనే అతను మంచి భక్తి భావం కలిగిన వాడు. సో పొద్దంతా పని చేసుకొని వస్తాడు, ఇటు సాయంత్రం అయితే మళ్ళీ భక్తి అంటే దేవుని భజనలు చేయడం ఇటువంటి అలవాటు అన్నమాట. సో ఏంటి అసలు నిజంగానే భక్తి భావం, ఎందుకంటే కాల్ రికార్డింగ్ లో క్లియర్ కట్ గా ఉంది నువ్వు రాత్రి భజన చేయడానికి పోయినావో లేకుంటే ఇంకొక దాని దగ్గరికి పోయినావో అని చెప్పేసి భార్య కవిత చెప్పిన కాల్ రికార్డింగ్ లో కూడా అది ఉందన్నమాట. సో అవన్నీ నిజాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇంత దూరం రావడం జరిగింది. ఒకసారి మీకు వాళ్ళు ఉండే ఇంట్లో అంటే వాళ్ళు ఏది ఎక్కడ ఉంటారో ఒకసారి ఆ ఇల్లు కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో గేట్ ఇదే, ఇగో ఈ ఇంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. సో ఇదే ఇంట్లో భర్త సిద్ధారెడ్డి ఉన్న కవిత ఇదే ఇంట్లో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు ఇది రూమ్ తాళమేసి ఉంది. సో ఇదే ఇంట్లో కూతురు, కొడుకు, భర్త సిద్ధారెడ్డి కొడుకు ఆయనే. సో వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. ఇదే ఇంట్లో భార్య టైలరింగ్ పని చేసుకునేది. సో పెద్దగా బయటకు వచ్చే కుటుంబం కూడా కాదంట, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ ఉన్న ఓనర్స్ కూడా 3 సంవత్సరాల నుంచి ఒకటే ఇంట్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు, అంటే మంచి ఫ్యామిలీ. కానీ ఈ పవన్ రెడ్డి అన్నటోడు ఈ ఇంట్లోకి వచ్చి అంటే ఈ పవన్ రెడ్డి అన్నటోడు కవిత పరిచయంతో మొత్తం ఈ ఇల్లునంతా ఆగం చేసిండు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కవిత చనిపోయింది, భర్త జైలుకి వేయండు, ఇప్పుడు పవన్ రెడ్డి గాని అసంటోడు వల్ల 2 పిల్లలు అనాథలైపోయారు. సో ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఉన్న స్థానికులతోనే ఏం చెప్తారు అసలు ఏంది అసలు సిద్ధారెడ్డి తప్ప కవిత తప్ప ఇలాంటి వాళ్ళు ఇలాంటి దాని వల్ల సమాజం ఎటుపోతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన భజనకు ప్రోగ్రాం దేవుళ్ళకు దానికి చాలా మంచి వ్యక్తి. మా ఎంబడి 2 సంవత్సరాల సంది ఉంటాడు ఆయన. ఇప్పుడు పానీపూరి 2 సంవత్సరాలు. మంచి వ్యక్తి. టేస్ట్ ఎట్లుంటుండే? మంచి. భర్త మంచోడు కాదా, భార్య ఎందుకు అట్లా వేరే వాడిని? అవన్నీ మనకు సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా అయితే మంచోడు, భక్తి భావం ఉన్నాడు, మంచి. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు ఆయనకు. రెగ్యులర్ గా ఏమేమి ఎప్పటికీ కూర్చుంటాం ఇక్కడ. మేము మా ఇల్లు ఇక్కడనే కూర్చుంటాం ఇక ఎప్పటికీ. మా భజన టీం వల్ల అంతా ఎప్పుడైనా సాయంత్రం 6 గంటలకు వచ్చి ఇట్లనే కూర్చుంటాం. అసలు క్లారిటీగా చెప్పండి. మంచి వ్యక్తి. ఎందుకంటే ఇలా సిద్ధారెడ్డి మీతో తిరుగుతున్నాను. మంచి వ్యక్తి ఆయన. ఎప్పుడన్నా వాళ్ళ భార్య ఇక్కడ కనిపించేదా? ఎప్పుడన్నా గప్చపులు తీసుకొని వస్తుండేది, ఏదో అంతే ఫార్మాలిటీకి. అంటే ఏదైనా దురుసుగా ప్రవర్తించడం, కస్టమర్లతో కూడా దురుసుగా మాట్లాడడం అలాంటిది ఏముండదు. తాగచ్చుటోడా ఇడికి బండి కాడికి? మాకు 2 సంవత్సరాల సంది పరిచయం అయినా మంచిగా భక్తి భావన మంచిగా మాకు తెలిసినంత మటుకు అంతే. ఇక వేరేదైతే ఇక అది మనకు అంత ఐడియా తప్పే. ఒకటి చెప్పండి, మీరు ఒక సమాజంలో పెద్ద మనిషి స్థానం చేస్తున్నారు. ఇవాళ సిద్ధారెడ్డికి 2 పిల్లలు, 9 ఏళ్ళ బిడ్డ, 6 ఏళ్ళ కొడుకున్నాడు, పని చేసుకుని బతికేటోళ్ళు. ఇలా వాళ్ళ భార్య అట్లా చేయడం, ఆ పవన్ రెడ్డి అసలు రావడం, ఇదంతా దేనికి దారి తీస్తున్నట్టు? ఇక అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చెప్పలేము. అది మనిషి మాత్రం మంచోడు, మంచి వ్యక్తి. ఆయనతో కూడా మాట్లాడిద్దాం. మీరు కూడా లోకలే కదండి. మంచి వ్యక్తి సార్, మంచి వ్యక్తి. ఇప్పుడు ఏదో అయింది అయిపోయింది, అది ఏం లేదు, అంత మనిషి కాదు. మంచి ప్రజలు ఏమనుకుంటున్నారు సమాజం అంటే, అరే ఏంది ఆయన మానాలు ఆయన బతుకుతే అయిపోతే ఎందుకు చంపిండు అనేది వస్తుంది ప్రశ్న. సరే ఏమో డిప్రెషన్ లో పోయిన వాడు చంపేసాడు, అంతేగాని మంచి వ్యక్తి. పెళ్ళ మంచి చూసుకోడు, మంచిగా చూసుకోడు, #1 మంచి చూసుకోడు. బయటికి పంపించడం లేదు, ఏం లేదు, మంచిగా ఉంటాడు, మంచి వ్యక్తి సార్. పానీపూరి పండుగ ఒక్కడే ఉంటుండే? ఒక్కడే సార్, రాకుండా సార్, ఎవరు రాకుండా. గప్చుప్ అయిపోతే తెప్పిస్తుండే సార్. లేదు గలత్ తిడుతుంది సార్, రెచ్చిపోయి మాట్లాడుతుంది సార్. ఆమె అక్కడ పోయినందుకు అట్లా మాట్లాడింది తెలియదు. మంచి వ్యక్తి వాడు. పిల్లల జీవితం నాశనం అయింది కదా, మిమ్మల్ని అడగడానికి కారణం మీతో ఎంతో కొంత సిద్ధారెడ్డితో పరిచయం ఉంది.
ఇలా వాళ్ళ బిడ్డల పరిస్థితి వాళ్ళ కొడుకు పరిస్థితి ఆగమైనట్టే కదా. కానీ మంచి వ్యక్తి సార్ వాడు. భజన్ కీర్తనలు అన్ని మందిర్ గిందిర్ అన్ని మంచి పోతుంది. రామ మందిర్ దైవ భక్తి భజన భక్తి ఎక్కువ. రామ మందిర్ లో మంచి భజన గిజన్ కీర్తన అన్ని ఆ సార్ మంచి ఆ సార్ తో మంచోడే ఆయన.